రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వార్డుల పునర్విభజన ప్రక్రియపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కార్పొరేషన్ పరిధిలో వార్డుల సంఖ్యను 60కి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 145పై దాఖలైన రిట్ పిటిషన్ను కోర్టు విచారించింది. ఈ కేసులో పిటిషనర్ మేకల శ్రీధర్ యాదవ్ తరపు వాదనలు, ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదనలు విన్న అనంతరం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వార్డుల పునర్విభజనలో వ్యత్యాసాలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ ప్రక్రియను శాస్త్రీయంగా పరిశీలించాలని కోర్టు ఆదేశించింది. పిటిషనర్ ఇచ్చే అభ్యంతరాలు, గణాంకాలు, విశ్లేషణలు స్వీకరించి వాటిపై తగిన నిర్ణయాలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు పిటిషనర్కు వాదనలు వినిపించే అవకాశం కల్పించి చట్టబద్ధంగా ఉత్తర్వులు జారీ చేయాలని సూచించింది. కోర్టు ఆదేశాల ప్రతిని అందుకున్న తేదీ నుండి 7 రోజుల్లో ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 12వ తేదీకి వాయిదా వేసింది. కాగా ఈ కేసు నేపథ్యంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరగనున్న ఎన్నికలు, వార్డుల సరిహద్దుల ఖరారుపై ఉత్కంఠ నెలకొంది.